వామన స్వామి ఉపాయవేత్త గనుక మధుర మందహాసం చేస్తూ ఇలా అన్నాడు. దానవరాజా, నేను రాజ్యాన్ని గాని వాహనాలను గాని రత్నాలను గాని స్త్రీలను గాని కోరబోవటం లేదు. నీకు ధర్మనిష్ట ఉంటే, నీకు నా మీద ప్రీతి ఉంటే ఒక చిన్న కోరిక మాత్రం కోరుతా, అది ఇవ్వు చాలు. అది కూడా నా కోసం కాదు, మా గురువు గారు అగ్నిహోత్రశాల వేసుకోవడం కోసం 3 అడుగుల నేల నాకు ఇవ్వు. ఇదే నా పెద్ద కోరిక అని. ఆ మాటలు విన్న బలిచక్రవర్తి కిలకిలా నవ్వుతూ, మరీ చిన్నపిల్లవాడివిలాగా ఉన్నావు. 3 అడుగుల నేల నీకు ఏం సరిపోతుంది? 1,000,000 అడుగుల నేల కోరుకో అన్నాడు. ఇంతలో శుక్రాచార్యుడు బలి మాటలకు అడ్డు వచ్చి, రాజా, తొందరపడబోకు, వాగ్దానం చేయబోకు. ఇతడు మోసగాడు. మీ జాతికి శత్రువైన విష్ణుమూర్తే ఈ రూపంలో వచ్చాడు. దేవేంద్రుడికి సహాయం చేయటం కోసం ఈ పన్నాగం పన్నాడు. నిన్ను మోసగిస్తున్నాడు.